మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తయారు చేయాలనే ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి పట్టణంలోని యాగర్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరాను ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రారంభించారు. చిన్నారులు దృఢంగా ఉండాలనే ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగానే పథకాలను అమలు చేస్తుందని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఒకటిగా పని జరుగుతుంది, ఒకసారి చేయదు. ఈ గుర్తున్నది వాటిలో ఈ స్కూల్లో మట్టి అంతా మా డబ్బులతో తోలించే గవర్నమెంట్ డబ్బులు లేకపోతే అది కూడా ఎక్కడ తెలియని పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాట్లాడేది కావాలని మాట్లాడడం తప్ప దీంట్లో ఏం లేదు. ఖచ్చితంగా మీరు ఏదన్నా సరే కమిషనర్ కలవండి, లేదా దగ్గర రండి. ఖచ్చితంగా ఈ పని చేసే బాధ్యత మేము తీసుకుంటామని, మరి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు బటన్ నొక్కుతాం కాదు, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వెళ్ళి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. 3,324 కోట్లతో ఆర్టీసీ ఉచిత బస్సు ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి రైతులు ఇబ్బంది పడకుండా రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడైనా సరే ఇచ్చిన 6 ప్యాక్లు అన్ని హామీలు నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మీరు రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఏమొస్తుందో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంకా రూలింగ్ పార్టీలో ఏదన్నా ఎవరైనా అరెస్ట్ చేస్తే అది అన్యాయం అంటారు. మీరు తప్పు చేసినప్పుడు అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష పడుతుంది, దానికి అనుభవించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది. మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నారనే విషయాన్ని నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నా.